హాయ్ వ్యూయర్స్, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టి పిలువబడతాడు మరి దేవుని యొక్క వాక్యములో. మరి మనం చూసుకున్నట్లయితే మత్తయిలో కూడా అబ్రహాము దావీదు సంతతి అయిన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. అంటే ఈ యొక్క అబ్రహాము ఎంత గొప్ప ఘనుడో మరి మీరు చూసుకున్నట్లయితే అబ్రహాము మరి దేవునితో నడిచానని ఉంటుంది వాక్యంలో. ఇటువంటి అబ్రహాము మరి ఆ విశ్వాసులకు తండ్రి కాగల ఒక సంఘటన ఏంటి అంటే బైబిల్లో మరి అబ్రహాముని దేవుడు పరీక్షించాలనుకున్నాడు అనే ఒక విశ్వాసాన్ని. మరి అబ్రహాముకి 99 ఏళ్లకు మరి 100 ఏళ్లకు 99-100 ఏళ్లకు పుట్టిన కొడుకుని నాకు ఇచ్చేసే అంటాడు బలిగా. మరి అక్కడ వాక్యంలో ఉంటుంది అబ్రహాము సారాతో చెప్పకుండా రహస్యంగా ఇస్సాకుని తీసుకొచ్చేస్తాడంట. మరి కొడుకు ఒక్కగానొక్క కొడుకు ఎన్నో ఏళ్ళ తర్వాత పుట్టాడు. ఆ కొడుకుని దేవుడు ఇమ్మనగానే మరి అబ్రహాము ఏమీ ఆలోచించకుండా తన మనసు మారుతుందేమో అని చెప్పి వెంటనే ప్రయాణమై మరి ఆ కొడుకుని ఒక చోటికి తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. మరి ఆ కొడుకు అంటున్నాడు, ఈ తండ్రి ఎక్కడికి వెళ్తున్నావు అంటే దేవుని ప్రార్థించడానికి వెళ్తున్నాము కుమారుడా అని చెప్పేసి అంటాడు. అయితే ఏమవుతుందంటే సరే చూశాడు, ఇది నిజమేనా, దేవుడు అడుగుతున్నాడా, నిజంగానే దేవుడు అడుగుతున్నాడు. సరే ఆ కుమారుణ్ణి కట్టేసి కత్తి ఎత్తి వధించే సమయానికి దేవుడు అబ్రహామా ఆగు అని చెప్పేసి, ఇప్పుడు తెలిసి ఉన్నది నువ్వు నిజముగా నమ్ముతున్నావు అని చెప్పేసి అని అంటాడు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఎత్తిన కత్తి దించకూడదు, ఎందుకంటే బలి కొరకు అని చెప్పేసి ఎత్తిన కత్తిని దించకూడదు. అప్పుడు ఏం జరిగింది, ఏం చేయాలో అర్థం కానప్పుడు అక్కడ ఒక గొర్రె ముళ్ళ పొదల్లో చిక్కుకుందంట. తన కొమ్ము ముళ్ళ పొదల్లో చిక్కుకొని ఉంది. ఆ కొండ మీద గొర్రెలా వచ్చిందో తెలియదు. ఆ గొర్రెని పట్టుకొని మరి అబ్రహాము వధిస్తాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. హల్లెలూయా. మరి ఎంతోమంది క్రైస్తవులకు తెలిసిన పేరు ఏంటి, అది యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే దాని అర్థం ఏంటంటే యెహోవా ప్రొవైడ్ చేస్తాడు, మరి యెహోవా చూసుకుంటాడు, యెహోవా నీకు సమకూరుస్తాడు అని. మరి మనం చూసుకున్న బైబిల్లో ఈ ఇశ్రాయేలీయులను విడిపించినప్పుడు ఎడారిలో వాళ్ళకి తినడానికి ఏం లేనప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మరి వారికి ఆహారాన్ని కురిపిస్తాడు. మన్నా అనే ఆహారము, దేవదూతలు తినే ఆహారము పరలోకం నుండి కురిపిస్తాడు. ఎప్పుడైతే కురిపిస్తారో వాళ్ళు తిని మరి 40 సంవత్సరాలు వారు అది తిన్నారంట. మరి మధ్యలో వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఆకాశపు నుండి చికెన్స్, పూరెళ్ళు అంటే అంటారు, అవిటిని కూడా దేవుడు కురిపించాడంట. హల్లెలూయా. మరి హాగరు అనే ఒక స్త్రీ, మరి ఆమెని సారా అబ్రహాము వైఫ్ ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు ఆ హగరు కొడుకు ఏం చేయాలో అర్థం కాకుండా ఏడుస్తున్నప్పుడంట దూత వచ్చి హగరు కళ్ళు తెరిచినప్పుడు అక్కడ నీళ్లు కనపడ్డాయంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఎలా సమకూర్చబడుతుందో మనకి తెలీదు, దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, గొర్రె వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, పరిష్కారము వస్తుంది. హల్లెలూయా. మరి బైబిల్లో ఒక చక్కని వాక్యం మనకు ఉంది. ఏంటి అది అంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. మీ ప్రతి అవసరము దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఐశ్వర్యం అనే అవసరమా, ఆరోగ్యం అనే అవసరమా, మరి నీ జీవితంలో ఇంకేం అవసరం ఉంది, ప్రతి అవసరము తన మహిమైశ్వర్యము చొప్పున తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. తన మహిమైశ్వర్యం చొప్పున అంటే మన లాంగ్వేజ్లో మనం అనుకోవచ్చు అంటే తన కెపాసిటీ చొప్పున. హల్లెలూయా. మరి తన కెపాసిటీ చొప్పున, తన మహిమైశ్వర్యం చొప్పున మన్నా అన్ని వేల మంది కురిపించాడు. తన మహిమైశ్వర్యము చొప్పున ఎర్ర సముద్రాన్ని విరగొట్టాడు. తన మహిమైశ్వర్యం చొప్పున ఎన్నో లక్షల మరి ఇసుక రేణువులంతా సైన్యం ఉన్నప్పటికీ కూడా అటువంటి సైన్యం నుండి కూడా తన దేశాన్ని కాపాడాడు. తన మహిమైశ్వర్యం అంటే అదే. హల్లెలూయా. ఆ మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తునందు మీ ప్రతి అవసరత తీరుస్తాడంట దేవుడు. ఈయన సమకూరుస్తాడంట. యెహోవా ఈరే, ఈయన పేరు జెహోవా జైరే అంటారు ఇంగ్లీష్లో. సహోదరుడా, మరి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఒక్క ప్రశ్న ద్వారా దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని ఆపుకోకు. యెహోవా ఈరే ఎక్కడి నుంచైనా ఇవ్వగలడు.
కొండల మీదకి వెళ్ళిన అబ్రహాముకి ఆ కొండ మీద గొర్రె దొరికిందంట. హల్లెలూయా. అరణ్యంలో ఉన్న వారికి అరణ్యంలో పీకల దాకా తినేంత మరి ఆహారం దేవుడు పెట్టాడంట. మరి నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు అక్కడికి వచ్చి నీకు కావాల్సిన పరిష్కారాన్ని దేవుడు ఇవ్వగలడు. మరి ఏంటి అంటే నీ అవసరం ఏంటి, నువ్వు ఏ అవసరంతో ఉన్నావు? మరి ఒక దైవజనుడు ఆయన జీవితంలో ఎన్నో అప్పుల గుండా పోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ అప్పులో ఏంటి, అసలు ఈ దరిద్రం ఏంటి నా జీవితంలో అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడంట. ప్రార్థిస్తున్నప్పుడు ఆయనకి ఒక కొండ ఉందంట. దేవుడు అన్నాడంట, ఈ కొండని తవ్వు అని చెప్పేసి. ఈయనకి ప్రార్థనలో ఆ కొండ కనిపిస్తుంది, కొండను తవ్వాలి అనిపిస్తుంది. ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు చూస్తే ఆ కొండ మరి ఏందో కాదు, ఒక గ్రానైట్. మరి ఆయనకి అప్పటి నుంచి ఎన్నో భూములు కొన్నాడు. మరి సౌత్ ఆఫ్రికా దైవజనుడైన ఎన్నో భూములు కొన్నాడు, మరి ఎన్నో కంపెనీలు పెట్టాడు. తను ఆశీర్వదింపబడమే కాక ఇతరులకి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సహోదరి, మరి ఈరోజు నీ యొక్క ప్రతి అవసరత కూడా ఆయనే మహిమేశ్వరం చొప్పున నీకు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. నీకేం కావాలా? తగిన సమయం ముందు తగిన చోట దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చును. తద్వారా నీవు ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి ఆయన నామం మహిమార్థమై జీవించినట్లు ప్రార్థిస్తున్నాను యేసు నామమున. ఆమేన్.